హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వీడియోలో జిఎస్టీలో రిజిస్ట్రేషన్ గురించి తెలుసుకుందాం. ఎప్పుడు రిజిస్ట్రేషన్ వస్తుందంటే ఆ పర్సన్ లైబిలిటీ అనేది థ్రెషోల్డ్ లిమిట్ ఎగ్జీడ్ అయినప్పుడు 20 lakhs 10 lakhs ఆ స్పెషల్ కేటగిరీస్ని బట్టి గూడ్స్ సర్వీసెస్ని బట్టి 20 lakhs 10 lakhs థ్రెషోల్డ్ లిమిట్ ఎగ్జీడ్ అయినప్పుడు అతనికి లయబిలిటీ అనేది వస్తుంది, రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే లయబిలిటీ వస్తుంది. 10 lakhs వచ్చేసి మణిపూర్, మిజోరాం, నాగాల్యాండ్, త్రిపుర ఈ స్టేట్స్కి 10 lakhs లిమిట్ దాటితే కనుక గూడ్స్కి సర్వీసెస్కి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. తన బిజినెస్ గూడ్స్ అయినా సరే సర్వీసెస్ అయినా సరే 10 lakhs కంటే ఎక్కువ దాటింది అంటే తను రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఈ స్టేట్స్లలో. అండ్ 20 lakhs వచ్చేసి పుడిచ్చేరి అండ్ ఉత్తరాఖండ్, తెలంగాణ, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ. సో ఈ స్టేట్స్లలో 20 lakhs కంటే దాటితే కనుక గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ వాళ్ళ బిజినెస్ 20 lakhs క్రాస్ అయితే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. సో పుట్సామ్, షార్ట్కట్ పుట్సామ్. అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, అస్సాం ఈ స్టేట్స్కి అయితే కనుక 20 lakhs సర్వీసెస్కి అండ్ 40 lakhs గూడ్స్కి క్రాస్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, అస్సాం అండ్ రిమైనింగ్ స్టేట్స్ కూడా ఇంకా రిమైనింగ్ ఆల్ అదర్ స్టేట్స్. సో వీటికి అయితే 20 lakhs క్రాస్ అయినప్పుడు సర్వీసెస్ అయితే బిజినెస్ అయితే 20 lakhs క్రాస్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. గూడ్స్ అయితే ఇంకా 40 lakhs క్రాస్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఒకవేళ ఆ పర్సన్ బిజినెస్ని ట్రాన్స్ఫర్ చేస్తే కనుక ఆ ట్రాన్స్ఫర్ చేసిన అతను ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడో ఆ పర్సన్, ఏ అనే పర్సన్ తన బిజినెస్ని బికి ట్రాన్స్ఫర్ చేస్తే ఈ బి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎప్పుడు? ఫ్రమ్ ద డేట్ ఆఫ్ సక్సెషన్ ఆఫ్ బిజినెస్ తను తీసుకున్నప్పటి నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఒకవేళ అండ్ ఇంకొక కేసులో హైకోర్టు ఆర్డర్ చేయడం వలన అమాల్గమేషన్ లేదా డీమర్జర్ జరిగిందనుకోండి, డీమర్జర్. సో ఈ కేసులలో ట్రాన్స్ఫరే లయబుల్ టు రిజిస్టర్, ట్రాన్స్ఫర్కి రిజిస్ట్రేషన్ చేసుకునే లయబిలిటీ వస్తుంది. ఎప్పటి నుంచి అంటే ఆర్ఓసి ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ని ఇష్యూ చేసినప్పటి నుంచి, ట్రాన్స్ఫరే లయబుల్ టు రిజిస్టర్. సో అప్పుడు ట్రాన్స్ఫరీకి లయబిలిటీ వస్తుంది, రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన లయబిలిటీ వస్తుంది. సో ఇప్పుడు మనము ఈ రిజిస్ట్రేషన్ అనేది ప్రాసెస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేసుకోవాలో చూసాము, పర్సన్స్ ఎవరు లయబుల్ అవుతారో చూసాము. సో ప్రాసెస్ చూద్దాం. సో థ్రెషోల్డ్ లిమిట్ దాటితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని చెప్పాం కదా. సో థ్రెషోల్డ్ లిమిట్ దాటకుండానే వాలంటరీగా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే కనుక అప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అప్లై చేయకోకముందే తను పార్ట్ ఏ ఆఫ్ ఫామ్ జిఎస్టీ REG-1 అనే జిఎస్టీ కామన్ పోర్టల్లో తన పాన్ కానీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, స్టేట్ కానీ యూనియన్ టెరిటరీ కానీ, సో తన యొక్క పాన్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ ఇవన్నీ డిక్లేర్ చేయాలి ఈ ఫామ్లో. తన పాన్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, తన స్టేటో యూనియన్ టెరిటరీనో ఇవన్నీ డిక్లేర్ చేయాలి వాలంటరీ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు. జిఎస్టీ కామన్ పోర్టల్లో పార్ట్ ఏ ఆఫ్ ఫామ్ GST REG-1 అనే
ఫామ్లో అప్లై చేయాలి. సో వాలంటరీ రిజిస్ట్రేషన్ కాకుండా నార్మల్ రిజిస్ట్రేషన్ అయితే కనుక నార్మల్గా ఆ పర్సన్ థ్రెషోల్డ్ లిమిట్ దాటితే కనుక తను రిజిస్ట్రేషన్కి అప్లై చేసుకోవాలి. వాలంటరీ రిజిస్ట్రేషన్ అయితే ముందుగానే ఈ ఫామ్లో డిక్లేర్ చేయాలి తనవి. లేదు అంటే నార్మల్గా రిజిస్ట్రేషన్కి అప్లై చేసుకోవాలి. నార్మల్ థ్రెషోల్డ్ లిమిట్ దాటిన పర్సన్స్ అయితే. వాలంటరీగా అయితే ఈ ఫామ్లో డిక్లేర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఆ పాన్, మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ అన్నీ కరెక్టే అయినప్పుడు ఓకే అనుకుంటే పాన్ని మాత్రం వ్యాలిడేటెడ్ ఆన్లైన్ బై కామన్ పోర్టల్ ఫ్రమ్ సిబిడిటి డేటాబేస్. సిబిడిటి డేటాబేస్ ద్వారా కామన్ పోర్టల్లో పాన్ని వ్యాలిడేట్ చేస్తారు. తర్వాత మొబైల్ నెంబరు, ఈమెయిల్ వచ్చేసి ఓటీపీ పాస్వర్డ్ ద్వారా వెరిఫై చేస్తారు. సో అంతా మొత్తం ఓకే అనుకున్నప్పుడు టెంపరరీ రెఫరెన్స్ నెంబర్ని జనరేట్ చేసి ఆ పర్సన్కి కమ్యూనికేట్ చేస్తాడు. అలా ఆ పర్సన్కి ఎలా కమ్యూనికేట్ చేస్తారంటే మొబైల్ నెంబర్, ఈమెయిల్ ద్వారా ఆ పర్సన్కి కమ్యూనికేట్ చేస్తారు, ఎవరైతే అప్లై చేసుకున్నారో ఆ పర్సన్కి. ఈ టీఆర్ఎన్ని యూస్ చేసి టెంపరరీ రెఫరెన్స్ నెంబర్ని ఆ పర్సన్ అదే అప్లికేషన్ పెట్టుకున్న పర్సన్ వచ్చేసి తన అప్లికేషన్ ఫామ్ని ఎలక్ట్రానికల్గా సబ్మిట్ చేస్తాడు. ఎలక్ట్రానికల్లీ సబ్మిట్ చేస్తాడు. ఎందులో అంటే కామన్ పోర్టల్లో. పార్ట్ బి అప్లికేషన్ ఫామ్లో కామన్ పోర్టల్లో ఆ టీఆర్ఎన్ని ట్రాన్స్ఫర్ రెఫరెన్స్ నెంబర్ని యూజ్ చేసి తను ఎలక్ట్రానికల్లీగా సబ్మిట్ చేస్తాడు. ఈ అప్లికేషన్ రిసీవ్ చేసుకున్న తర్వాత అప్లికెంట్కి అక్నాలెడ్జ్మెంట్ ఫామ్ని ఇష్యూ చేస్తారు ఎలక్ట్రానికల్లీ. అండ్ ఒకవేళ అది క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్ అప్లై చేస్తే క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్ రిజిస్ట్రేషన్కి అప్లై చేసినప్పుడు క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్ తనకి టెంపరరీ రెఫరెన్స్ నెంబర్ వస్తుంది. ఏమని వస్తుందంటే అడ్వాన్స్గా డిపాజిట్ చేయాలి ట్యాక్స్ని ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్లో అని టెంపరరీ రెఫరెన్స్ నెంబర్ అనేది వస్తుంది. అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయాలి అని ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్లో అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయాలి అని టెంపరరీ రెఫరెన్స్ నెంబర్ అనేది వస్తుంది. అక్నాలెడ్జ్మెంట్ అనేది డిపాజిట్ చేసిన తర్వాతనే అక్నాలెడ్జ్మెంట్ అనేది వస్తుంది. అక్నాలెడ్జ్మెంట్ ఈజ్ ఇష్యూడ్ ఓన్లీ ఆఫ్టర్ డిపాజిట్. టీఆర్ఎన్ని యూజ్ చేసుకొని అతను కామన్ పోర్టల్లో పార్ట్ బి అప్లికేషన్లో సబ్మిట్ చేస్తాడు. అలాగే తను ఇంకా తన స్పెసిఫైడ్ డాక్యుమెంట్స్ని కూడా కామన్ పోర్టల్లో సబ్మిట్ చేస్తాడు. సో తర్వాత నెక్స్ట్ అప్లికేషన్ని అక్నాలెడ్జ్మెంట్ అప్లికేషన్ని ఫార్వర్డ్ చేస్తారు ప్రాపర్ ఆఫీసర్కి అక్నాలెడ్జ్మెంట్ అనేది అప్లికేషన్ని ఫార్వర్డ్ చేస్తారు. సో ప్రాపర్ ఆఫీసర్ ఆ అప్లికేషన్ తీసుకున్న తర్వాత ప్రొసీజర్ చూద్దాం. ఆ ప్రాపర్ ఆఫీసర్ ఆ అప్లికేషన్ని ఎగ్జామిన్ చేస్తాడు. సో ఆ అప్లికేషన్ ఎగ్జామిన్ చేసిన తర్వాత ఓకే అనుకుంటే కనుక ఆ ప్రాపర్ ఆఫీసర్ ఓకే అన్నీ ఆర్డర్గా కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటే 3 వర్కింగ్ డేస్లో ఆ అప్లికేషన్ సబ్మిట్ చేసిన 3 వర్కింగ్ డేస్లో రిజిస్ట్రేషన్ ఆ ప్రాపర్ ఆఫీసర్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ని గ్రాంట్ చేస్తాడు. 3 వర్కింగ్ డేస్లో ఆ ప్రాపర్ ఆఫీసర్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది గ్రాంట్ చేస్తాడు. ఎందులో అంటే ఏ ఫామ్లో అంటే ఫామ్ జిఎస్టీ ఆర్ఈజీ O6 అనే ఫామ్లో రిజిస్ట్రేషన్ గ్రాంట్ చేస్తాడు. ఒకవేళ తను ఎగ్జామిన్ చేసిన తర్వాత అప్లికేషన్స్ని అప్లై చేసుకున్న అప్లికేషన్ని తను సాటిస్ఫై అవ్వకపోతే ఆర్డర్గా లేవు అనుకుంటే
అప్పుడు ప్రాపర్ ఆఫీసర్ నోటీస్ని ఇష్యూ చేస్తాడు. 3 వర్కింగ్ డేస్లో అప్లై చేసుకున్న ఆ పర్సన్ చేసుకున్నప్పటి నుంచి ఆ పర్సన్ ఎప్పుడైతే అప్లై చేసుకున్నారో ఆ రోజు నుంచి 3 డేస్లో అతనికి నోటీస్ అనేది ఇష్యూ చేస్తాడు. ఏమని, ఇంకా తనకి క్లారిఫికేషన్, ఇన్ఫర్మేషన్ ఆర్ డాక్యుమెంట్స్, ఇంకా క్లారిఫికేషన్ కావాలి, ఇన్ఫర్మేషన్ కావాలి, ఇంకా డాక్యుమెంట్స్ కావాలి అని అప్లికెంట్ దగ్గర నుంచి నోటీస్ని ఇష్యూ చేస్తాడు అప్లికెంట్కి. సో అప్పుడు తిను 3 వర్కింగ్ డేస్లో అప్లికెంట్ అప్లై చేసుకున్న 3 వర్కింగ్ డేస్లో నోటీస్ని ఇష్యూ చేసిన తర్వాత ఆ అప్లికెంట్ 7 డేస్లో తనకి ఈ క్లారిఫికేషన్, ఇన్ఫర్మేషన్, డాక్యుమెంట్స్ ఏవైనా క్లారిఫై చేయాల్సినవి ఉంటే 7 డేస్లో చెప్పాలి. సో 7 డేస్లో ఇన్ఫామ్ చేసిన తర్వాత ఓకే అనుకుంటే కనుక ప్రాపర్ ఆఫీసర్ ఓకే అంటే అప్పుడు తనకి రిజిస్ట్రేషన్ గ్రాంట్ చేస్తారు. ఫామ్ GST REG 06లో. ఇది కూడా 7 వర్కింగ్ డేస్లో ఫ్రమ్ ద రిసిప్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, క్లారిఫికేషన్, డాక్యుమెంట్స్ రిసీవ్ చేసుకున్న 7 డేస్లో తనకి గ్రాంట్ చేస్తారు. ఒకవేళ ప్రాపర్ ఆఫీసర్ నో అయితే కనుక, సాటిస్ఫై అవ్వకపోతే అప్పుడు ప్రాపర్ ఆఫీసర్ రిజెక్ట్ చేస్తాడు. రిజెక్ట్ చేసి ఆ రీజన్స్ని కూడా మెన్షన్ చేస్తాడు. రీజన్స్ని కూడా రైటింగ్లో ఆ ప్రాపర్ ఆఫీసర్ మెన్షన్ చేస్తాడు. క్లారిఫికేషన్లో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయంటే, క్లారిఫికేషన్ అంటే ఏవైనా మోడిఫికేషన్స్ జరిగినా, ఏవైనా కరెక్షన్స్ ఉన్నా, సో అదర్ దెన్ పాన్, స్టేట్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ అవి కాకుండా వేరేవి. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చూసాము. ఒకవేళ ఆఫీసర్ వచ్చేసి ఫెయిల్ అయితే కనుక ఏదైనా యాక్షన్ తీసుకోకుండా విత్ ఇన్ 3 వర్కింగ్ డేస్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అప్లికేషన్, 3 వర్కింగ్ డేస్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అప్లికేషన్ ఆర్ 7 వర్కింగ్ డేస్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ క్లారిఫికేషన్, ఇన్ఫర్మేషన్ ఆర్ డాక్యుమెంట్స్. సో ఆ ప్రాపర్ ఆఫీసర్ ఏమి యాక్షన్ తీసుకోకపోతే అప్పుడు రిజిస్ట్రేషన్ చేయమని గ్రాంట్ చేసిన అప్లికేషన్ ఏమవుతుందంటే డీమ్డ్ అప్రూవల్ అవుతుంది. డీమ్డ్ అప్రూవల్ ఆఫ్ అప్లికేషన్. ఒకవేళ ఆఫీసర్ ప్రాపర్ యాక్షన్ తీసుకోకపోతే డీమ్డ్ అప్రూవల్ ఆఫ్ అప్లికేషన్. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్, బాయ్.